జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాయబడిను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఏం చేస్తున్నాడు? జ్ఞాపకార్థముగా ఒక గ్రంథము రాస్తున్నాడు. వింటున్నాడు, చూస్తున్నాడు. మూడవది రాస్తున్నాడు. అన్నిటికంటే ముందున్నది తనకి చిత్తం వచ్చినట్లు మన జీవితాల్లో జరిగిస్తున్నాడు, అనుమతిస్తున్నాడు. ఇప్పుడు ఈ రాస్తున్నాడు అన్న మాట ఉంది కదా, అది ఎక్కడ ఉంది? జ్ఞాపకార్థంగా ఒక గ్రంథము రాయబడిను. ఏమేమి రాస్తున్నాడు? నువ్వు ఏడ్చినటువంటి ఏడుపు విషయంలో, నువ్వు కార్చిన కన్నీళ్లు కూడా, నువ్వు పడిన వేదన కూడా దేవుడు సీరియస్గా పట్టించుకున్నాడని నీకు తెలుసా? సహజంగా కన్నీళ్ళు ఏడుస్తాం, కన్నీళ్ళు వస్తాయి. వచ్చిన కన్నీళ్లు మనం తుడిచేసుకుంటాం. కానీ మన కన్నుల నుండి వెలువడిన కన్నీటి చుక్కలను దేవుడు లెక్క రాస్తున్నాడు అనేది 56వ కీర్తన 8వ వచనంలో ఉంది.